అందరికీ నమస్తే వెల్కమ్ టు గరం గరం వార్తలు ఎట్లున్నారు అందరూ అంత మంచే కదా చలో మస్తు వార్తలు పట్టుకొచ్చిన వార్తలు చూసే ముందు ఏం చేయాలి హెడ్లైన్స్ చూద్దాం పారి చంపితే ఏం చేస్తారు అంటున్న చంద్రాలు ఇట్లున్నాయి ఆయన రౌడీ రాజకీయాలు హామీల విషయంలో నోరు విప్పలేకపోయిన ఇంద్రబాబు వాట్ ఐ యామ్ సేయింగ్ పవన్ కు కన్నబాబు కౌంటర్ ఎన్నాళ్ళు ఈ బిల్డప్ సినిమాకి రాజకీయానికి జీవితానికి తేడా ఉంది కదా ఆబ్కారోళ్లకు రాసిండు అన్న లేఖ బాధపడుతుండట లైటు బీర్లు దొరక్క బిల్డింగ్ మించి పడబోయిన బుడ్డోడు నసీబ్ మంచుగుండి బతికి బట్టగట్టిండు బాబు బరి తెగిస్తున్నాడు బజార్లనే రెచ్చగొట్టే మాటలు మాట్లాడుతున్నాడు మొన్న అట్లనే రాళ్లతో కొట్టండి గాజు గ్లాస్ ముక్కలతోని గుండెల్లో గుచ్చండి అని పచ్చమందను రెచ్చగొట్టిన చంద్రాలు ఇప్పుడు ఇంకా రెచ్చిపోయి ఏకంగా సంపుతే ఏం చేస్తారు అనే కాడికొచ్చిండు రేపు నిన్ను చంపితే ఏమవుతుందని అడుగుతున్నా నేను విన్నారా ఇక చెప్పండి చంద్రబాబును రౌడీ అనాలనా రాజకీయ నాయకుడు అనాలనా ఎప్పుడు మాట్లాడినా రాళ్ళు విసిరండి గాజు ముక్కలతో కొయ్యండి ప్రాణాలు తీయండి అనే మాటలు తప్పితే నేను పలానా పని చేసిన జనం కోసం అనేది అయితే ఆయన నోటి నుంచి ఒక్కనాడంటే ఒక్కనాడు రాలేదు రాదు కూడా కావచ్చు అయినా ఏ రాజకీయ నాయకుడైనా సరే ఇట్లా సంపుతాన్ని మాట్లాడతాడా అసలు పైగా ముఖ్యమంత్రి గురించి మాట్లాడేటప్పుడు ఎంత గౌరవంగా ఉంటారు అట్లాంటిది చంద్రబాబు జగన్ గారిని పట్టుకొని సంపితే ఏమవుతుంది అంటున్నాడు అంటే చూడండి ఇక బాబు ఎంత బరిదెగిస్తున్నట్టు కొంచెం అన్న ఉండాలి విచక్షణ ప్రజా జీవితంలో ఉండేటోళ్ళు ఇట్లా మాటలు మాట్లాడకూడదు ప్రజలకు ఒక మాదిరిగా ఉండాలా వయసులో పెద్దోళ్ళు ఏం మాట్లాడుతున్నాం అనేది చూసుకొని విచక్షణతో మాట్లాడాలా అయినా చంద్రాలు ఇట్లా మాట్లాడుతున్నాడు అంటేనే అర్థమవుతున్నది ఆయనకు ఓటమి భయం ఏ రేంజ్లో పట్టుకున్నది అని అందుకే మేకపోతు గాంభీర్యం ప్రదర్శించుకుంటూ జగన్ సార్ గురించి పిచ్చి పిచ్చి మాటలు మాట్లాడుతున్నాడు ఇట్లా అందుకోసమే జగన్ అన్న గట్టిగా ఇచ్చి పడేసిండు విలన్ చంద్రాలకు పోయే కాలం వచ్చినప్పుడు విలన్లందరికీ హీరో బచ్చాగానే కనిపిస్తాడు అంతే కదా మరి జగన్ అన్న అన్నట్టు పోయే కాలం దగ్గరికి వస్తే చంద్రాలకి ఇట్లనే ఉంటుంది ఆ ఫ్రస్ట్రేషన్లోనే ఇట్లా మాట్లాడుతున్నట్టున్నాడు కానీ పాపం ఈ వయసులో చంద్రబాబు ఇట్లా అరుసుడికి మించి ఏం చేస్తారు తీయండి ఈ ఎలక్షన్లు అయిపోతే ఆ అవకాశం కూడా ఉండదు కాబట్టి అరుస్తున్నట్టున్నాడు అని అంటున్నారు బాబు ఫ్రస్ట్రేషన్ను ఫేస్ టు ఫేస్ చూస్తున్న చాలా మంది పబ్లిక్ ఆయన అంటే బాగా చదువుకున్నాడు మేము ఉత్త పీజీలు చేసినోళ్ళం మాకంటే ఆయనే గొప్ప అని పవన్ కళ్యాణ్కు కౌంటర్ ఇచ్చిండు కన్నబాబు పవన్కు రాజకీయాలకు సినిమాలకు తేడా తెలియదని అందుకే ఎన్నికల ప్రచారంలా సినిమా డైలాగులు చెబుతున్నాడని అన్నాడు సార్ పవన్ మీ మీద మస్తు ఫైర్ అయ్యిండు చూసిండ్లా ఎన్నాళ్ళు ఈ బిల్డప్ సినిమాకి రాజకీయానికి జీవితానికి తేడా ఉంది కదా వాళ్ళకు రాజకీయం అంటే సినిమా సినిమా అంటే రాజకీయం పెద్ద తేడా ఏం లేదు 2 లక్షల పుస్తకాలు చదివినోళ్లకు గాయంత తేడా తెలియదా అది విద్యావంతుల పార్టీ ఏది జనసేన అట్లనా అంతగనం చదివిన్లా ఆ పార్టీ లీడర్లు ఏం చదివిన్లు సార్ ఆయన 10th క్లాసు ఇంకో క్యాండిడేట్ 10th క్లాసు ఎంపీ ఇంటర్మీడియట్ మరి మీరేం చదివిన్లు మాదే ఉంది మా ఎంపీ ఏమో లండన్లో ఏదో మాస్టర్స్ చేసి వచ్చాడు నేను ఏదో 2 పీజీలు చేశాను మా గీత గారు ఏదో 4 పీజీలు చేశారు మరి వాళ్ళ ఎంపీ క్యాండిడేటు ఉన్నత విద్యావంతుడు అని చెప్తున్నాడేంది మా ఎంపీ విద్యావంతుడు అని ఆయన తెగ ప్రచారం చేస్తూ ఉంటే నిజమేనేమో అనుకున్నాం మేము తీరా అఫిడవిట్ చూస్తే ఇంటర్మీడియట్ అని ఉంది దాంట్లో ఇంటర్ దాకా చదివిండంటే మెచ్చుకోవాలి ఇంటర్మీడియట్ వాళ్ళే ఈయనకి విద్యావంతుల్లా కనపడ్డారు మేము అందరం పనిమాల వాళ్ళకి కనపడుతున్నాం పీజీ కంటే ఇంటరే పెద్దదని అనుకుంటున్నాడేమో సార్ అది కాదు గాని మీతోని నరకానికి స్పెల్లింగ్ రాయిస్తాడట ఇన్నరా నరకానికి స్పెల్లింగ్ నేర్పిస్తారంట నాకు చంద్రశేఖర్ రెడ్డి గారికి రాస్తారా మరి నరకానికి స్పెల్లింగ్ మేము నేర్చుకోవాలి ఇప్పుడు మీరు స్పెల్లింగ్ నేర్పిస్తే నేర్చుకునే పరిస్థితిలో మేము ఉన్నామా నేర్పిస్తా అంటున్నాడు కదా సినిమా డైలాగులు సినిమాల్లో వెంటే చప్పట్లు కొడతారు ఆయనకు సినిమాలకు రాజకీయాలకు తేడా తెలియదని మీరే అన్నారు కదా అందుకే అలవాటు కొద్దీ సినిమా డైలాగులు కొడుతున్నాడు అవును గాని పవన్ కళ్యాణ్ ఉన్నట్లుండి ఎందుకు అట్లా ఊగుతాడు సార్ మీరే అడగండి ఈసారి కనిపించినప్పుడు మేమెట్లా అడుగుతాం సార్ ఇలా మీరు ఎందుకు ఊగుతున్నారో ఊగితే ఎందుకు మాట్లాడుతున్నారో ఒకసారి స్టడీగా ఉన్నారు సార్ ఊగుతున్నారు ఏమైనా ప్రాబ్లమ్ అని మీరు అడగండి ఎందుకు మాతోని కూడా నరకానికి స్పెల్లింగ్ రాపిస్తా పాటలు వాడిపిస్తా డాన్సులు చేపిస్తా అంటే అదొక లేనిపోని పంచాయతీ ఏపీలా ఎన్నికల ప్రచారం చూస్తుంటే గమ్మత్ అనిపిస్తున్నది లీడర్లు పూనకాలు వచ్చినట్లు ఊగిపోతున్నారు ఇక ఇంద్రబాబు ఆయన దత్తపుత్రుడి మాటలు వింటుంటే నవ్వాలనో ఏడవాలనో అర్థం కాక జనాలు జుట్టు వీక్కుంటున్నారు ఇక మేనిఫెస్టో గురించి ఎల్లో దండుపాల్యం లీడరు ఇంద్రబాబు మస్తు జోకులు చెబుతున్నాడు
ఆగో అక్కడ ఆల్రెడీ ఎవరినో దొరకబట్టి స్పీచ్ దంచుతున్నాడు చూడండి. ఏం తమ్ముళ్ళు, మీకు రోషం లేదా, సిగ్గు లేదా, మీకు కోపం రాదా? మీరు అసలు మనుషులేనా? అన్నం తింటా ఉన్నారా, గడ్డి తింటా ఉన్నారా? ఓ ఓ ఓ ఏంది సార్ అట్లా తిడుతున్నారు? మీ ఇంట్లో వాళ్ళంతా తిట్లలో పిహెచ్డి చేసిండ్లా ఏంది? నేను ఎండలో తిరుగుతా ఉంటే వాళ్ళందరూ తిని హాయిగా ఇంట్లో పడుకుంటే ఏ రాష్ట్రం ఏమైపోవాలి? ఏం కాదు, జగన్ పాలనలా మస్తు మంచిగా ఉన్నది రాష్ట్రం. జనం ఫుల్ హ్యాపీగా ఉన్నారు. అందుకే తట్టుకోలేక మీ ఎల్లో బ్యాచ్ గిల్లగిలా కొట్టుకుంటున్నారు కదా. మొన్ననే ఆ పార్టీ మేనిఫెస్టో రిలీజ్ చేసింది. అసలు మేనిఫెస్టో అంటే ఏంటో తెలుసా అని అడుగుతా ఉన్నాను. ఏమో సార్ నాకు తెలియదు. నేను కూడా పవనాలు లెక్క SSLC వరకే చదివి CEC MEC ఆటో క్యాడు బైక్ క్యాడు అని బొచ్చడు చదువుదాం అనుకొని చదవలే. అందుకే మీరే చెప్పండి. అసలు మేనిఫెస్టోని కనిపెట్టింది ఎవరు? అదే అదే ఇంకా అంటలేవేందా అని చూస్తున్నా. మేనిఫెస్టోని కనిపెట్టింది నేను. అట్లనా? మరైతే 2014లో మీ మేనిఫెస్టో ఏడదాపెట్టింట్లో చూపిస్తారా ఒక్కసారి? నేనేమంటున్నానంటే వాట్ ఐఎమ్ సేయింగ్. ఏమైంది సార్ తడబడుతున్నారు? కాకి ఇట్లా ఎత్తుకపోయిందా మీ 2014 మేనిఫెస్టో? ఆల్జీమర్స్ ఎఫెక్ట్ ఎక్కడో పెట్టి మర్చిపోయాను. మా గట్టి చట్నీ అచ్చం అడగాలి. మరసిపోవుడు కాదు, అది ముందు పెట్టుకొని ఏమేం హామీలు అమలు చేసిండ్లని జనాలు నిలదీస్తారు అనే భయంతోని మీ వెబ్సైట్ నుంచి గాయబ్ చేసిండ్లు అంతే కదా? అందులో హామీలన్నీ అమలు చేశాక ఇంకా మేనిఫెస్టోతో పనేముందని చిత్త కాగితాల వారికి అమ్మేశాడు మా మాలోత్తం. తొక్కేం కాదు, ఇప్పుడున్న ప్రభుత్వం 99% హామీలు అమలు చేసినాం అంటున్నారు. మరి 2014 నుంచి 2019 వరకు మీరెన్ని హామీలు అమలు చేసిండ్లు చెప్పండి? వాళ్ళు 99% అమలు చేస్తే మేము 100% అమలు చేసినట్టే. అబ్బచ్చా, అంటే మొత్తం 600 హామీలు అమలు చేసిండ్లా? ఇంకా ఎక్కువ చేసాం. వ్యవసాయ రుణాలు మాఫీ చేస్తామన్నారు, చేసిండ్లా? సరే అది పక్కకు పెట్టు. డ్వాక్రా చేనేత రుణాలు మాఫీ చేస్తామన్నారు, చేసిండ్లా? బెల్ట్ షాపులు రద్దు చేస్తామన్నారు, చేసిండ్లా? నన్ను గెలిపిస్తే నాణ్యమైన మద్యం అందిస్తా తమ్ముళ్ళు. ఏం కావాలా వద్దా అని అడుగుతా ఉన్నాను. పేద పిల్లలకు KG నుంచి PG వరకు ఉచిత విద్య అందిస్తాం అని అన్నారు, అదన్నా చేసిండ్రా మీ ముఖానికి? అసలు హైదరాబాద్ ను నిర్మించిందే నేను, ఐటీని కనిపెట్టిందే నేను తెలుసా? ఆపు ఏదవ సోది, పాడిందే పాటనా ఊకే. అసలు ఇంటికో ఉద్యోగం ఇస్తామన్నారు, ఇచ్చిండ్లా? ఎవరమ్మా అక్కడ? కొంచెం మంచి నిలవండి, గొంతారిపోతుంది. దొరికినవు. ఇంటింటికి 2 రూపాయలకే 20 లీటర్ల మినరల్ వాటర్ క్యాను సరఫరా చేస్తా అని అన్నారు, అదన్నా చేసిండ్లా? అసలు 5,000 కోట్లతోటి ధరల స్థిరీకరణ నిధి అని అన్నారు, ఏమాయే? హలో హలో, మైక్ సరిగా పని చేయట్లేదు అనుకుంటా. హలో, మైకు పని చేయకుంటేంది, చెవులు నోరు పని చేస్తున్నాయి కదా. అడిగిన వాటికి ఆన్సర్ చెప్పు. ప్రతి ఆడబిడ్డకు మహాలక్ష్మి పథకం కింద 30,000 రూపాయలు బ్యాంకుల్లో డిపాజిట్ చేస్తామని ఇచ్చిన హామీ ఏం చేసినావు? మీరు మమ్మల్ని ఏం మాట్లాడనివ్వకుండా చేస్తా ఉన్నారు. ఏం ఎలగబెట్టినవని అసలు నువ్వు మాట్లాడేందుకు? ఇదొక స్టంటు మళ్ళా. అంటే చాలు అనుకుంటా. పో సారు పో. నువ్వెన్ని చెప్పినా సంక్షేమ పథకాలు అందుకుంటున్న ఆంధ్ర జనాలకు తెలుసు జనం మనిషి ఎవ్వరు జలగ ఎవ్వరు అనేది. నడివిగా ఇచ్చిన 600 హామీల మేనిఫెస్టోనే మాయం చేసిండు. మళ్ళీ ఇంకా ఇప్పుడు మళ్ళొక కొత్త మేనిఫెస్టోతోని మాయ చేయడానికి వస్తున్నాడు. జనాలు అంత సోయి లేకుండా లేరని తెలుసుకోలేకపోతున్నాడు పాపం పెద్ద మనిషి. పార్లమెంట్ ఎన్నికలు అయిపోవంగానే రేవంత్ రెడ్డి కమలం పార్టీలో చేరుతాడు. అందుకనే ఆయన ప్రధాని మోడీని బడేబాయ్ అన్నాడు. కాంగ్రెస్ పార్టీలో కొంతమందిని టీం రెడీ చేసుకొని బీజేపీలతోని కలిసి మళ్ళా ఆయనే సీఎంగా ఉండాలని చూసుకుంటున్నాడు, గ్రౌండ్ వర్క్ చేసుకుంటున్నాడు అని గులాబీ పార్టోళ్ళు అన్నారా? ఆగు, దానికి తగ్గట్టే కమలం పార్టోళ్ళు కూడా ఆ మాటలకు బలం చేకూర్చే కామెంట్లు చేస్తున్నారు. 40 సీట్లు దాటకపోతే వెంటనే జంప్ అయ్యే మొట్టమొదటి క్యాండిడేట్ ఈ దేశంలో ఎవడన్నా ఉన్నాడు అంటే ఈ రేవంత్ రెడ్డి. మళ్ళా మొత్తం ముఠా కట్టుకొని ఈ బిగేందర్ అందరిని తీసుకొని బీజేపీలకు జంప్ అయ్యే మొదటి క్యాండిడేట్ ఇదే రేవంత్ రెడ్డి. మీరు రాసి పెట్టుకోండి. ఎడయేతున్న దేశం కాంగ్రెస్ మొత్తం కాలవుతున్నది.
ఈడ కూడా రేవంత్ కూడా కాంగ్రెస్ ఖాళీ చేసి బీజేపీలోకి వస్తాను. అర్థమైంది అనుల్లా అరవింద్ సార్ మాటల్లో ఆంతర్యము బరాబర్గా తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి సారు కమలం పార్టీలో షరీక్ అవుతాడట. మళ్ళీ కామెంట్ చేసింది ఎవరో చిన్నపాటి కార్యకర్త అంటే ఏమో అనుకుందుము. 2019 పార్లమెంట్ ఎన్నికల్లో కేసీఆర్ సార్ బిడ్డ మీద గెలిచి రాష్ట్ర రాజకీయాల్లో సంచలనమైన ధర్మపురి అరవింద్ అన్నాడు. మరి సార్కి ఎక్కడి నుంచి లీక్ వచ్చిందో ఎవరు అనుకుంటుంటే విన్నాడో తెలియదు కానీ భలే బాంబు పేల్చిండు. మరి దీని మీద రేవంత్ రెడ్డి సార్ స్పందిస్తాడో లేకుంటే లైట్ తీసుకుంటాడో గానీ రాష్ట్ర రాజకీయాల్లో అరవింద్ సార్ మాటలు ఇప్పుడు హాట్ టాపిక్ అయినాయి. ఇదంతా అయితే కాంగ్రెస్ పార్టీలనే ఉండి కాంగ్రెస్ పార్టీల అన్యాయానికి గురైతున్న వాళ్ళకు గొంతుకైతున్న సీనియర్ లీడర్ మోత్కుపల్లి రేవంత్ రెడ్డి గురించి మాట్లాడుకుంటా అయ్యో మీకు అపాయింట్మెంట్ వేయలేదంటిరి, మీరు మాట్లాడకనే పోతిరి, కలవకనే పోతిరి, అప్పుడే ఎట్లా చెప్తున్నారు సార్? మరి పొలాలు ఎండిపోతున్నాయి, కరెంటు లేదు, దళిత బంధు లేదు, రైతు బంధు లేదు, తులం బంగారం లేదు, 2500 మహాలక్ష్మి అంట. ఏ లక్ష్మో అంటే రేవంత్ రెడ్డి సార్ చెప్పిండు కదా లంక బిందెలు ఉన్నాయని వస్తే ఇక్కడ మొత్తం ఖాళీ బిందెలే ఉన్నాయని, అందుకే అమలు చేస్తలేరేమో. పైసలు లేకున్నా చేయగలిగినోడే సమర్థుడు. ఇదేమి వ్యాపార సంస్థ కాదు కదా. చూడబోతుంటే రేవంత్ సార్ కు మోత్కుపల్లి సార్ కు గట్టిగానే చెడ్డట్టున్నది, అందుకే గట్టిగా వాయిస్తున్నాడు. మరి సార్ ఇంతగానం తిట్టినా రేవంత్ సార్ ఎందుకు స్పందిస్తలేడో, ఎందుకు అపాయింట్మెంట్ ఇస్తలేడో గానీ కాంగ్రెస్ పార్టీలో భలే స్వేచ్ఛ ఉంటది. పోండి సీఎం ను తిట్టినా అందరు గమ్మునుంటారు, అట్లుంటది మరి కాంగ్రెస్ పార్టీ అంటే. గుగులోతు వారి కళ్యాణ మహోత్సవ ఆహ్వానం. పిల్ల పేరు లాలి, పిల్లగాని పేరు సామిడి నాయక్. అగ్ని సాక్షిగా 3 ముళ్ళ బంధంతో ఏకమైన ఈ వధూవరులను మనసారా ఆశీర్వదించుండ్రి. అచ్చింతలు కూడా వేస్తారు కావచ్చు, కానీ మీరందరూ అటెండ్ కాలేరు కాబట్టి టీవీల ముందే కూర్చొని దీవెనార్తలైతే పెట్టుండ్రి, సరేనా? ఓ పిల్ల అంజలి, లగ్గమన్నావు కానీ అదెవరిదో చెప్పలేదు అని అనుకుంటున్నారా? చెప్పాల్సిన అవసరం లేదు, చూస్తే మీరే మస్తు ఖుషి అవుతారు. ఆ గోల్ లగ్గమన్నారు, పిల్లగాడన్నారు, వాళ్ళ అమ్మమ్మను తాతయ్యను చూపిస్తున్నారేంది అనుకుంటురా? వీళ్ళదే లగ్గము. ఇగో ఈమె పెళ్లి కూతురు పేరు లాలి, ఈయన పెళ్లి కొడుకు పేరు సామిడి నాయకు. వీళ్ళిద్దరే ఇప్పుడు అగ్ని సాక్షిగా ఒక్కటి కాబోతున్నారు. మరి ఇంకెందుకు ఆలస్యం? జీలకర్ర బెల్లం పెట్టుకోండి. అపరంజితరుణి అందాల రమణి వినగాని కృష్ణయ్య లీలామృతం. ఓ జర్రంత ఉంగరాదు పిల్లగా. రైట్, ఇప్పుడు తాలి కట్టి ఉండ్రి పంతులు. చేతులు బాగా వణుకుతున్నట్టున్నాయి, యోగలు పట్టుకుంటే తప్ప తాలి కట్టలేకపోతున్నాడు. ఇంకా నయం తాలి కట్టిండి కానీ నుదుటి మీద ముద్దు పెట్టమని లేదు. పట్టుండ్రి ఫోటోగ్రాఫర్లు ఫోటోలకు పోజులు ఇచ్చుకుంటా. రైట్, ఇప్పుడు దండలు మార్చుకోవాలి. ఓకే, ఇప్పుడు తలంబ్రాలు. అయ్యో వధువుకు బాగా సిగ్గైతున్నట్టున్నది, ఎట్లా నవ్వుతున్నావు చూడండి. ఇక కుడకలో పాలు తాగియండి పంతులు గారు. ఇట్లాంటి పెళ్లి ఎప్పుడు చేయలే కావచ్చు పంతులు, అందుకే అందరికంటే ఆయన ఎక్కువ ఎంజాయ్ చేస్తున్నాడు. తర్వాత కాలు దొక్కుడు పోలు తిరుగుడు అంతా అయిపోయింది. ఇక ఆఖరిలో అరుంధతి నక్షత్రాన్ని చూపించాలి కదా. ఇక చూపి తాత. ఇప్పటికి బామ్మ తాతకి ఎన్నిసార్లు సుక్కలు చూపించిందో గానీ ఇప్పుడైతే తాత చూపిస్తున్నాడు బామ్మకు. అదేంది ఇంతకుముందే సుక్కలు చూపించుడేంది అనుకుంటున్నా. మరి ఇప్పుడు కొత్తగా లగ్గం చేసుకుంటలేరు వీళ్ళు, మళ్ళొకసారి చేసిండ్రు వీళ్ళ మనవళ్ళు మనవరాళ్ళు. చాలా సంతోషంగా ఉంది ఇప్పుడు ఈ రోజు వాళ్ళ పెళ్లి చేయడం అంటే. అలాంటి మా తాతమ్మను ఎంతో గౌరవంగా చూసుకోవాలనేది మా ఆశ. మైబాద్ జిల్లా నెల్లికుదురు వీళ్ళది. 4 కొడుకులు 4 కూతుళ్ళట. వీళ్ళకు అందరినీ ఎంతో సంతోషంగా పెంచిండ్రట. అందుకే ఓ మనవని బర్త్డే స్పెషల్ గా వీళ్ళ 70 ఏళ్ల వివాహ జీవితాన్ని గుర్తు చేస్తూ ఇట్లా మళ్ళొకసారి లగ్గం వేడుక జరిపిండ్రు అన్నట్టు. దీంతో తాత బామ్మే కాదు ఇంట్లో కూడా మస్తు ఖుషి అయ్యారు. కానీ ఇంకా ప్రీ వెడ్డింగ్ సాంగ్ ఇట్లా ప్లాన్ చేస్తే సూపర్ ఉండు కావచ్చు కదా. ఎనీవేస్, మన గరంగరం వార్తల తరపున వన్స్ అగైన్ హ్యాపీ మ్యారీడ్ లైఫ్ మీ ఇద్దరికి. పోరాడితే పోయేదేముంది, బానిస సంఖ్యలు తప్ప అని శ్రీశ్రీ అన్నాడు కదా. మరి దాన్ని ఆదర్శంగా తీసుకున్నాడో లేకపోతే ఆత్మస్థైర్యంతోనే రంగంలకు దిగిండో తెలియదు కానీ లైట్ బీర్ల కోసం ఓ అన్నా హజారే రేంజ్లా ఓ ఉద్యమమే చేసేటందుకు రెడీ అయిండు. ఆవుడైంది ఇప్పటికే లైటు బీర్ల సమస్యలను లైట్గా తీసుకోకుండా మీద అధికారులకు ఓ లెటర్ కూడా రాసిండు. ఇగో ఇక్కడ లెటర్ పట్టుకొని రోడ్డు మించి నడుచుకుంటా పోతున్న ఈ అన్న తాగుబోతుల సంక్షేమ సంఘం మంచిర్యాల జిల్లా అధ్యక్షులు. పేరు కొట్రంగి తరుణు. ఈయన బాధంతా లైట్ బీర్ల గురించి. వీళ్ళ జిల్లాలనే కాదు చుట్టుపక్కల ఎక్కడ కూడా వీళ్ళకు కావాల్సిన లైట్ బీర్లు దొరుకుతలేవట. అందుకే ఈ సమస్యను లైట్గా తీసుకోకుండా డెక్కను ఓపెన్ చేస్తే పొంగిన బీర్ లెక్కన ఏకంగా బీరు బాబుల తరపున లెటర్ రాసి ఎక్సైజ్ ఆఫీసర్లకు ఫిర్యాదు
అది ఇచ్చిండు. స్ట్రాంగ్ బీర్ తాగితే పోతలేదు సార్, కడుపు నొచ్చినట్టు అవుతున్నది, కిక్ ఎక్కువ ఎక్కితే పని చేసుకోలేకపోతున్నాం. అదే లైట్ బీర్ అయితే సాఫ్ట్గా ఉంటుంది, మా వాళ్ళకి ఎట్లాంటి ఇబ్బంది ఉండదు, ఎండకు సలసల్లగా కడుపులకు పోతుంది. అందుకే లైట్ బీర్లు దొరికేటట్టు చర్యలు తీసుకోండి అని లెటర్లో రాసిండు. అన్నట్టు కొందరు కావాలని కూడా కొరత సృష్టించి కొత్త బీర్లు తాగియాలని చూస్తున్నారట. అంటే వాస్తవానికి మంచిర్యాలనే కాదు, రాష్ట్ర వ్యాప్తంగా కూడా ఈ లైట్ బీర్ల పంచాది పెద్దగానే అవుతున్నది. ఒక్కో కాన్నైతే వైన్ షాపుల లైట్ బీర్లు లేకపోయేసరికి బీరు బాబులు మస్తు గుస్సా అవుతున్నారు, లొల్లికి కూడా దిగుతున్నారు. మరి ఎందుకింత బీర్ల కొరత అంటే సాలినన్ని నీళ్లు లేకపోయేసరికి సాలినన్ని బీర్లు తయారైతలేవట, అందుకే స్టాక్ వస్తలేదని బరండి షాపు వాళ్ళు చెప్తున్నారట. మరి ఈ లెక్కన చూస్తే వచ్చే నెల వరకు ఈ దొరికే బీర్లన్నా దొరుకుతాయో లేదో కానీ చూడండి, 4 రోజులు లైట్ బీర్లు దొరకకపోతే వీళ్ళు లైట్ తీసుకోకుండా ఎంత స్ట్రాంగ్ లెటర్ రాస్తున్నారో అట్లా అలవాటు పడ్డట్టున్నారు మరి బీర్లకు. ఎడ్ల బండి రేసింగ్లు, బైక్ రేసింగ్లు, కార్ల రేసింగ్లు ఇప్పటి వరకు ఓ మస్తు అంటే మస్తు చూసినాం. మొన్న ఒక దగ్గర కుక్కలకు పరుగు పందెం పెడితే కూడా చూసినాం, కడుపు వలిగేటట్టు కూడా నవ్వుకున్నాం. ఇంకా ఈ నడుమ ఎక్కువ టీవీ పెడితే గుర్రాల రేసింగ్లు కూడా బాగానే కనపడుతున్నాయి కదా. కానీ ఎప్పుడైనా గాడిదల రేసింగ్ చూసిండ్రా? ఏం మాట్లాడుతున్నావు అంజలమ్మ, అసలు గాడిదలకు ఉరికే పోటీ ఏంది అంటారా? కానీ వాటి రేసింగే వేరే లెవెలుల్లా. గుర్రాల పోటీకి ఏం తక్కువ లేదులే. ఇగో ఈ గాడిదను చూడండి ఎంత హుషారుగున్నదో, గుర్రానికి మించి పరుగులు పెట్టింది. ఓ అన్న మంచిగా పట్టుకో, గాడిద గుర్రానికి మించి గుండెల రైళ్లు వరిగెత్తిచ్చినట్టు రోడ్డు మీద హడలు పుట్టిస్తున్నది. పైలం పైలం ఈ గుర్రమే అనుకుంటే వెనుకున్న గుర్రాలు కూడా గూస్ బంప్స్ వచ్చేటట్టు ఉరుకుతున్నాయి. ఇక రేసింగ్ పెట్టుకొని బండ్ల మీద పోయే అన్నాలు అవి కూడా మీతో సహా ఉరికొస్తున్నాయి. చూసుకోండి, ఒక్కసారి వచ్చి అట్లా దాకేనా అంటే తగ్దిం అవుతుంది మొత్తం. వహ్వా వహ్వా అనాలనిపిస్తున్నదిలే చూస్తుంటే. 200 రూపాయలు టికెట్ కొని టాకీస్లో సినిమా చూసినా ఇంతటి ఆనందంగా కలగదు కావచ్చు. అట్లున్నది మరి గాడిదల పర్ఫార్మెన్స్. అక్కడ పోటీలు పెట్టి వాళ్ళు ఎంత ఆనందపడ్డారో చూసిన మనం కూడా అంత ఎక్కువ చేస్తున్నాం. అనంతపురం జిల్లా వజ్రకూరూరులో శ్రీ జనార్దన వెంకటేశ్వర స్వామి రథోత్సవం సందర్భంగా ఈ గాడిదల పరుగు పందెం పెడితే మొత్తం 4 గాడిదలు పాల్గొంటే 3 గాడిదలు రఫ్ఫాడిచ్చినాయి. ఆగకుండా 9 కిలోమీటర్లు ఉరికినాయట. కానీ ఇన్నొద్దులు గాడిదలంటూ బరువులు మోసేటందుకే పనికొస్తాయి అనుకున్నాం. కానీ వామ్మో, గుర్రాలకు ధీటుగా ఏమో ఉరికినాయా. ఓ చిన్న పిల్లగాడు పాక్కుంటా పోయి బాల్కనీ నుంచి రేకుల మీద పడ్డాడు. అసలే అది 2వ ఫ్లోరు. ఆ రేకు మించి తాపకింత కిందికి జారుతుండు. మొత్తానికే కింద పడ్డా అంటే ప్రాణాలు కూడా ఉండయి. చూస్తుంటేనైతే గుండె 100 కొట్టుకుంటున్నది. అసలు ఈ బుడ్డోని పరిస్థితి ఏందన్నట్టు. దేవుడా దేవుడా, ఇక నువ్వే కాపాడాలి చిన్నోడిని. ఇంకొంచెం జారిండా అంటే కింద పడతాడు. వీళ్ళంతా ఇట్లా దుప్పట్లు పట్టుకొని ఉన్నా కూడా చూస్తుంటేనైతే మస్తు భయం అవుతున్నది. కింద పడే టైంలో గోడనో కిటికీ షెల్పులో తాకితే ఏదన్నా కాదా? అసలే నడవలేనంత చిన్నపిల్లగాడు, మాటలు కూడా రావు. అందుకే ప్రమాదంలో ఉన్నా అనే విషయం కూడా తెలియక మంచిగానే బోర్ల పడి ఆడుతుండు ఆ మీదనే. ఓ అన్నలు, ఇక మీరే ఎట్లా నన్ను కాపాడాలి. ఇక ఇవి మరి ఇయాల్టి గరం వార్తలు. మళ్ళా రేపు ఇదే టైంకి ఇట్లనే మస్తు వార్తలతోని కలుసుకుందాం. అప్పటిదాకేం చేయాలి? చూస్తూనే ఉండండి సాక్షి టీవీ. ఇగో టైం యాదుకున్నది కదా, రాత్రి 8:30కి, మళ్ళీ పొద్దుగాల 8:30కి ఉంటా మరి. మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, మా నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నువ్వే జగన్, నమ్మకం నిన్నే జగన్.